నిషేధాన్ని లెక్క చేయకుండా మదురైలో జల్లికట్టు కొనసాగుతోంది. అలంగనల్లూరులో జల్లికట్టుకి భారీగా ఏర్పాట్లు చేశారు అక్కడి ప్రజలు. జల్లికట్టు క్రీడలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో జనాలు అక్కడికి చేరుకున్నారు. అదే సంఖ్యలో పోలీసులు కూడా దాన్ని అడ్డుకునేందుకు అక్కడ చేరుకున్నారు. తమిళనాడులో జల్లికట్టుపై నిషేధాన్ని లెక్క చేయడం లేదు అక్కడి ప్రజలు. అలంగనల్లూరు జల్లికట్టుకు భారీగా ఏర్పాట్లు కొనసాగాయి. ఈ జల్లికట్టు క్రీడలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో జనాలు అక్కడికి చేరుకున్నారు. నిషేధాన్ని లెక్క చేయకుండా మదురైలో జల్లికట్టు యథేచ్ఛగా సాగుతోంది. తమిళనాడులోని మాణిక్యంపట్టి, పరంబపట్టి, వలంగానత్తంలో జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి. ఇవాళ అలంగనల్లూరులో జల్లికట్టుకు భారీగా ఏర్పాట్లు చేశారు. జల్లికట్టు క్రీడలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో యువకులు తరలివస్తున్నారు. ఈ క్రీడలు 15 రోజుల పాటు జరుగుతాయి. అయితే ఈ జల్లికట్టును అడ్డుకునేందుకు పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో మోహరించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సుప్రీంకోర్టు నిషేధించిన నిషేధాజ్ఞలు ఏవి కూడా లెక్క చేయకుండానే ప్రత్యేకించి మదురై జిల్లా ఈ ప్రాంతంలో నిన్న 15 నుంచి 20 గ్రామాల్లో పెద్ద ఎత్తున జల్లికట్టు నిర్వహించారు. అయితే ఈ రోజు అలంగానల్లూరు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున జల్లికట్టు నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమైన పరిస్థితి, ఒక పెద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడాయి. నిన్న పోలీసులు లాఠీచార్జ్ చేశారు కొన్ని గ్రామాల్లో. అయితే ఈ రోజు పెద్ద సంఖ్యలో ఎక్కడైతే నిర్వాహకులు జల్లికట్టుకు సిద్ధం చేశారో ఆయా గ్రామాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. అయితే ఈ జల్లికట్టు వ్యవహారంపై ఒకవైపు కోలీవుడ్ ను కూడా ఈ అంశము కలిసివేసి, ఎందుకంటే ఒకవైపు కోలీవుడ్ పై ఎవరైతే హీరోయిన్లు ఇప్పటికి కొంతమంది మద్దతు తెలపడము, మరికొద్ది మంది దీన్ని విమర్శించడము, ఈ నేపథ్యంలోనే త్రిషాపై ఏదైతే జల్లికట్టుపై సుప్రీం నిషేధించడానికి జంతు హక్కుల సంరక్షణ సంస్థ పేటా కారణమంటూ ఇందుకు ప్రచారకర్తగా ఉన్నటువంటి సినీ నటి త్రిషాపై కూడా కొంతమంది జల్లికట్టు నిర్వాహకులు దాడికి పాల్పడము, ఆమె సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేయడము, ఈ నేపథ్యంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడము, ఈమెను సమర్థిస్తూ త్రిషాను గాయపరచవద్దని చెప్పేసి కమల్ హాసన్ మరోవైపు ట్విట్టర్ లో స్పందించడం. అయితే ఇప్పటికే నిబంధనలతో దీన్ని అనుమతించాలని చెప్పేసి జల్లికట్టుకు మద్దతు తెలిపినటువంటి కొద్దిమంది హీరోలకు జత కలిచాడు రజనీకాంత్ కూడా నిబంధనలతో అనుమతించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తమిళనాడు ప్రజలకు ఒక సంకేతంగానే నిలిచాడు. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి జల్లికట్టుపై నిషేధం అన్నది తగదు అని చెప్పేసి కోలీవుడ్ లో కొందరు హీరోలు ఈ రకమైనటువంటి మద్దతు తెలిపితే, జల్లికట్టు వివాదం మాత్రం తమిళనాడు అంతటా ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రత్యేకించి మదురై ప్రాంతంలో పెద్ద ఎత్తున జల్లికట్టు నిర్వహించేందుకు అంటే ఒకవైపు సుప్రీంకోర్టు ఏ రకమైన నిషేధాజ్ఞలను అమలు చేసినా పోలీసులు దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా జల్లికట్టు మాత్రం యథావిధిగానే కొనసాగుతుంది. జల్లికట్టు జరుగుతున్నటువంటి గ్రామాల్లో మాత్రం ఒక ఉద్రిక్త పరిస్థితి. ఇక మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మదురైలో జల్లికట్టు ఎలా సాగుతుందో వివరించడానికి. మురళి, మదురై జిల్లా వ్యాప్తంగా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం కనబడుతోంది. 2 రోజుల నుంచి కూడా జల్లికట్టు అనుమతి కోసం ఇటు ప్రజా సంఘాలు కావచ్చు, జల్లికట్టు నిర్వహిస్తున్నటువంటి నిర్వహణ సంఘాలు కావచ్చు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా జల్లికట్టు కోసం మద్దతునిస్తూ పోరాటాలు చేస్తూ ఉన్నప్పటికీ ఇటు సుప్రీంకోర్టు నుంచి ఎలాగో ఆదేశాలు రాలేదు. కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి అయినా సరే ఒక ఆర్డినెన్స్ ద్వారా అనుమతి వస్తుందని చూసినప్పటికీ కూడాను ముందస్తుగానే ఒకవేళ ఆర్డినెన్స్ ద్వారా అనుమతి రాకున్నప్పటికీ కూడాను ఎట్టి పరిస్థితుల్లోనూ జల్లికట్టు అనేది నిర్వహించి తీరుతామని మొదటి నుంచి కూడా పట్టుబడుతున్నటువంటి నిర్వహణ సంఘాలు ఇవాళ ఉదయం అలంగానల్లూరు, తమిళనాడులో ప్రతి పల్లెలో కూడా ఈ జల్లికట్టు జరిగినప్పటికీ అలంగానల్లూరు జల్లికట్టు అంటే ఒక ప్రత్యేకత ఉంది. అలాంటిది అక్కడ ఇవాళ నిర్వహించేందుకు కొద్దిసేపటి క్రితం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుని నిర్వహణ దాదాపు ప్రారంభమైందని చెప్పొచ్చు. అయితే పోలీసులు మాత్రం ఇందుకు అడ్డుకునేందుకు దాదాపు 1000కి పైగా పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ముందుగా ర్యాలీ కూడా బయలుదేరింది. ర్యాలీ బయలుదేరిన సమయంలోనే పోలీసులు అడ్డుకునే ప్రయత్నంలో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే తెలంగాణలో కనబడుతోంది. థ్యాంక్ యూ మురళి. మదురైలో జల్లికట్టు యథేచ్ఛగా సాగుతోంది. నిషేధాన్ని అక్కడ ఎవ్వరూ లెక్క చేయడం లేదు.
ఇవాళ అలంగనల్లూరులో జల్లికట్టుకు భారీ ఏర్పాట్లు చేశారు. జల్లికట్టు క్రీడల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో యువకులు అక్కడికి తరలి వస్తున్నారు.